ఏపీ రాజధాని అమరావతిలో కొన్ని నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ చివరి దశలో ఉన్నాయి. 15 ఆగస్టులోపు ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నాటికి ప్రజాప్రతినిధులకు క్వార్టర్స్ అందిస్తామని అధికారులు చెబుతున్నారు. అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 12 టవర్స్ నిర్మిస్తున్నారు. వాటిలో 288 ఫ్లాట్లున్నాయి. ప్రతి ఫ్లాట్ 3500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. లిఫ్టులు, పార్కింగ్, సెక్యూరిటీ, ల్యాండ్స్కేపింగ్, అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, ఇతర సౌకర్యాలతో నిర్మాణాలు చేశారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వసతులన్నీ ఈ టవర్స్లో ఉండేలా డిజైన్ చేశారు. ఈ టవర్లను త్వరలో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కు అప్పగించనున్నారు. పూర్తి సమాచారం ఆ టవర్స్ నుంచి. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు వేల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ తోటి జంగిల్ కాంక్రీట్ వేయటమే కాకుండా ఏ పనులైనా పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి క్వార్టర్స్ వద్ద ఉన్నాం. అవి చివరి దశకు చేరుకోవడం జరిగింది. రానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వం అప్పగించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించినటువంటి టవర్స్ పరిస్థితి ఒకసారి మనం చూస్తే కనుక క్లియర్గా పూర్తి స్థాయిలో సిద్ధమై కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 టవర్లలో 288 క్వార్టర్స్ను నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం చూసినట్లయితే కనుక ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించి మొత్తం 12 టవర్లు నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో 288 క్వార్టర్స్ నిర్మాణం పూర్తి చేరుకోవడం జరిగింది. ఈ పూర్తయిన వాటిని ఈ ఆగస్టు నెల సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో దానికంటే ముందుగానే ప్రభుత్వానికి అప్పగించడానికి కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ భవనాలకు సంబంధించినటువంటి దానిలో ఇంటీరియర్ పనులు చివరి దశకు చేరుకోవడం జరిగింది. ఇంటీరియర్ పనులతో పాటు ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి వాటిల్లో గ్రీన్ బెల్ట్, గార్డెన్ అభివృద్ధి పనులు కూడా పూర్తి స్థాయి సిద్ధం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అధికారుల కోసం 4026 భవనాలను నిర్మాణం చేస్తున్నారు. అందులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించి 12 టవర్ల నిర్మాణం పూర్తి అవ్వడం జరిగింది. ఈ 12 టవర్లలో కూడా చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించిన వాటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. వీనిలో మొదటగా చూసుకున్నట్లయితే కనుక ఈ టవర్స్లో ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకంగా ఇంటీరియర్ ఉండే విధంగా, అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నివాసం ఉండటానికి ఆమోదయోగ్యం ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచే నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే ఈ నివాస ప్రాంతాల్లో అధునాతిక గెడిటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పిల్లలు ఆడుకునేటువంటి స్థలాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడము, బాస్కెట్బాల్ కోర్టులు, వినోద కేంద్రాలు, అలానే ఫుట్పాత్లు, గ్రీన్ బెల్టు, గార్డెన్ ఏరియా ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడంతో పాటు త్రాగునీటికి అలానే డ్రైనేజీకి, విద్యుత్, గ్యాస్ సరఫరాకు ఎటువంటి మౌలిక వసతులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అంటే ఈ టవర్స్లో ఉండేవారు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించి వారు ఎవరైనా కానీ ఒక అభివృద్ధి చెందిన సిటీలో ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారో అలాంటి వసతులను ఇక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే మొత్తం 12 టవర్లలో దరిదాపుగా 288 క్వార్టర్స్ను నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. వీటిని ఈ వారం రోజుల్లోనే ప్రభుత్వానికి అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత అధికారికంగా ఆగస్టు 13వ తేదీ వీటిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి కూడా సిద్ధం చేస్తున్నారన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే కనుక సిఆర్డీఏ ఆఫీస్కి కోతవేడు దూరంలోను, అలానే జిఐడి భవనాలు ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఆ భవనాలకు కోతవేడు దూరంలో ఉండడము, అలానే వీటి సమీపంలోనే మంత్రులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ను కూడా నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రాంతం 4 రోడ్ల కూడలికి జంక్షన్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ టవర్స్ నిర్మించడం వల్ల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా ఎటు వెళ్ళాలన్నా కానీ కోతవేడు దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. రాజధానిలో అభివృద్ధి పనుల్లో తలమానికంగా ఉండటమే కాకుండా ఇవి ఈ సమయం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సమయంలో ఇవి ముందుగా ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇవి ఆగస్టు 13వ తేదీ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఇక్కడి నుంచే మంత్రులు, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలను
కూడా త్వరలోనే అంటే సిఆర్డీఏ నిర్మించిన ఈ కార్యాలయాన్ని త్వరలోనే ప్రభుత్వానికి అప్పచెబుతారు. అధికారికంగా ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమవుతున్నాయి. అంటే రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడి నుంచే పరిపాలనా వ్యవహారాలు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ భవనాలన్నీ సిద్ధం చేయడం జరిగింది. వీటిని అధికారికంగా ప్రారంభోత్సవం జరుపుకొని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇక్కడి నుంచే వెళ్తారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే ఈ 12 టవర్ల నిర్మాణమే కాకుండా రాజధానిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా జట్వేగంగా ముందుకెళ్తున్నాయి. దినదినాభివృద్ధితో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనుక మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అన్నింటినీ కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, మెట్రో టీవీ, అమరావతి.